వెల్కమ్ టు మహావిజన్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నల్గొండ మండల రాములబండ గ్రామంలో గ్రామ సర్పంచ్ చామగురి శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో అవతరణ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ పాలకవర్గం గ్రామ ప్రజలు పాల్గొని తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అమరవీరుల త్యాగాన్ని స్మరించుకొని ప్రజలందరూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గ్రామ సర్పంచ్ చామకూరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ ఎందరో త్యాగదనుల ఫలితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని, నీళ్లు నిధుల నియామకాల కోసం ఎంతో మంది తెలంగాణ ఉద్యమంలో బలిదానం అయ్యారని, వారి ఆశయాలను నెరవేర్చడానికి ప్రతి ఒక్క పౌరుడు కంకణబద్దులై తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని, అదే స్ఫూర్తితో రాములబండ గ్రామాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో మంత్రి కోమటిరెడ్డి సహాయ సహకారాలతో మన రాములబండ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వరికుప్పల వెంకటయ్య, వార్డు సభ్యులు జిల్లపల్లి శిరీష, దిల్లపల్లి నరసింహ, చామకూరి ఇందిరా, రామయ్య, బొబ్బిలి జనార్దన్ రెడ్డి, సందా భరత్ కుమార్, సందా లవకుమార్, ఆలకుంట్ల మంగమ్మ, పంచాయతీ కార్యదర్శి విఠల్ రెడ్డి, పాఠశాల అధ్యాపక బృంద రత్నమాల, శ్రీలత, అంగన్వాడీ టీచర్ బొబ్బిలి పద్మ, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జనగణ जागे तब शुभाशिष मागे गाहे तब जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य వస్తాయి మీకు పెడతానులే.
ఈరోజు నా రాములబండ గ్రామంలో మన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. మన ప్రజాపాలనలో భాగంగా మా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు చేరవేస్తానికి ప్రతి ఒక్కరం కృషి చేస్తున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి పాలనలో మా కోమరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో ఆ రాములబండ గ్రామంలో మొన్న లాస్ట్ ఒక 35 ఇళ్ళని తీసుకోవడం జరిగింది. అందులో ఒక 20 ఇళ్ళ దాకా కంప్లీట్ చేయడం జరిగింది. నిన్న గృహ ప్రవేశాలు కూడా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ముందు మనం ఎంతో త్యాగదనుల ఫలితంగా ఏర్పడ్డ ఈ తెలంగాణ కోసం ప్రతి ఒక్కరు ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న మన తెలంగాణ అభివృద్ధిలో ప్రతి ఒక్క పౌరుడు భాగస్వామ్య అభివృద్ధిలో అందరం ముందుండి మనం సంపాదించుకున్న ఈ తెలంగాణను సార్థకత చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ అర్నిశలు కృషి చేసి మనం దేశానికి తనమాలకంగా మారాలి. దాంట్లో భాగస్వామ్యంగా మా రేవంత్ రెడ్డి గారి ముందు ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఉచిత బస్సు ప్రయాణం, కరెంటు, ఇవన్నీ చాలా సంక్షేమ పథకాలు చేసుకుంటూ పోతూనే ఉన్నాం. ఇంకా ముందు రేపు కొత్తవి కూడా ప్రవేశపెట్టబోతున్నారు, పింఛన్లు కూడా ఇవ్వబోతున్నారు. ఇవన్నీ అభివృద్ధి మన రేవంత్ రెడ్డి హయాంలో జరుగుతుంది. అది అందరూ గ్రహించి అందరూ సహకరించి మన తెలంగాణ అభివృద్ధిలో పాటుపడాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుస్తూ నమస్కారం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మన రాష్ట్ర తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి నా గ్రామ వార్డు మెంబర్లకి, మా గ్రామ ప్రముఖులకి, మహిళా సోదరిమణులు అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందరో త్యాగదనుల ఫలితంగా మన రాష్ట్రం ఏర్పడింది. మన రాష్ట్రంలో అభివృద్ధికి మనం ముందు అందరం సహకరించుకుంటూ ముందుకు పోతేనే తెలంగాణ మనం ఏర్పడడానికి సార్థకత ఏర్పడుతుంది. ఇందులో అందరూ పాల్గొని భాగస్వాములు కావాలని కోరుకుంటూ ప్రజలందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు రాములబండ గ్రామ ప్రజలతో పాటు అందరి తెలంగాణ ప్రజలకు. ఎందరో త్యాగదనుల వాళ్ళ త్యాగంతో ఏర్పడిన ఈ తెలంగాణలో అన్ని గ్రామాలు సుభిక్షంగా ఉండుటకు ప్రస్తుత ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి అందరూ సహకరించి ఉన్నట్లయితే ఆ త్యాగదనుల యొక్క కోరికలు నెరవేరినట్టుగా మనం భావించవలసి ఉంటుంది. అందరికీ మరొకసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ శుభోదయం. అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంగా మనం తెలంగాణని సాధించుకున్నాం. నిధులు నియామకాల గురించి ఎప్పుడున్న రాజకీయ నాయకులైనా మన రాష్ట్ర అభివృద్ధికే తోడ్పడతారు. ఏ రోజు ఎవరు పదవిలోకి వచ్చినా కూడా అందరికీ సహకరించాలి ప్రజలమై మనము. వాళ్ళు రోడ్లు, భవనాలు అని, ఇల్లులు, నెక్స్ట్ విద్య గురించి అందరూ మంచి నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని పురోభివృద్ధిలో సాగిస్తున్నారు.